సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులకు రిమాండ్. హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానికి రిమాండ్ విధించారు. జూలై 14 వరకు రిమాండ్ విధించింది కోర్టు. మచిలీపట్నం జైలుకు అశోక్, ఏలూరు జైలుకు నానిని తరలించారు. రాజమండ్రి జైల్లో ఉన్న సస్పెండెడ్ సిఐ ఏఐ నాగరాజు ఇంకా అక్కడే ఉన్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కానిస్టేబుల్స్ అశోక్, నాని సిట్ ఎదుట లొంగిపోయారన్నారు. మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే నాగపూర్లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్టు చెప్పారు. అశోక్, నాని గత నెల 6వ తేదీన సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించి లాకప్ లో తీవ్రంగా కొట్టడం, చనిపోయిన తర్వాత సాక్ష్యాలు మాయం చేసే వరకు కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో రాసింది సిట్. కుట్రలో భాగంగానే అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సాయి కృష్ణ మృతదేహం ఇప్పటివరకు గుర్తించలేదన్నారు సిట్ అధికారులు. మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినట్టు స్పష్టంగా ఆధారాలు లభించాయన్నారు. సాయి కృష్ణను తీసుకొచ్చి ఏఐ నాగరాజుకి అప్పగించారు. అశోక్, నాని, నాగరాజు సాయి కృష్ణను తీవ్రంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. శరీరం మీద గాయాలున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని, తీవ్రమైన హింస కారణంగానే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని గుర్తించామన్నారు సిట్ అధికారులు. మృతదేహాన్ని ఎక్కడ పారేశారు, స్టేషన్ నుంచి ఏ విధంగా తొలగించారు అనేది ఇప్పటి వరకు తెలియలేదన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ పూర్తిగా తొలగించారని, లాకప్ డెత్ కేసును ప్రభావితం చేయడానికి అశోక్, నాని తీవ్రంగా ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.